Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. తర్వాత ఒకసారి ఏమైంది 5:30కి ట్రాన్స్మిషన్ మాది. తయారయ్యాను. 5 o'clockకి చూస్తే ఎవరు లేరు. ఏంటి స్టూడియోలో ఎవ్వరు లేరు అనుకొని చూసా. పెట్టారట అన్నారు. బాంబా అన్నారు. అవును విజయ్ దుర్గ గారు స్టూడియోలో బాంబు పెట్టారట. ఈ బాంబ్ స్క్వాడ్ వచ్చారు, అంతా చెక్ చేస్తున్నారు. 5:30 కల్లా డామ్ అని పేలుతుందట. మా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది నన్ను ఏడిపించడానికి. అంటే ఏం చేశాను, ఇంకా 5:30కి పేలిపోతుందా, అయితే ఇవాళే ఆఖరి రోజానా అది అనుకున్నాను. వెళ్ళి డ్యూటీ రూమ్లో ఫోన్ ఉంటుంది, మా అమ్మగారికి ఫోన్ చేశా. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు, ట్రాన్స్మిషన్ కదా అంది మా అమ్మ. ఏం లేదమ్మా, ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది అన్న. ఇదని చెప్పాల. ఇదని చెప్తే ఇంకా అమ్మ కంగారు పడుతుంది అక్కడ. లేదమ్మా నీతో మాట్లాడాలనిపించింది అన్న. ఏంటి అనౌన్స్మెంట్ టైం ఏంది, వెళతాలేమ్మా ఒకసారి నీతో మాట్లాడతాను అని చెప్పి, అనౌన్స్మెంట్ చూడమ్మా ఇవాళ మిస్ కాకు నువ్వు అని చెప్పా. ఎందుకు అలా చెప్తున్నా, రోజు చూస్తానుగా అంది. రోజు విషయమేమో, ఇవాళ మాత్రం నువ్వు మిస్ కాకూడదు, నా అనౌన్స్మెంట్ చూడాలి అని చెప్పి వచ్చా. కెమెరా ముందు నిలబడ్డా. భాస్కర్ గారిని ఇంజనీర్, ఆయన లైటింగ్ అంతా చేస్తున్నారు. ఏంటి భాస్కర్ గారు ఒక్కరే ఉన్నారన్న. అందరూ వెళ్ళిపోయారు మేడం అన్నారు ఆయన. అలాగా అన్న. ఒక జెంటిల్మెన్ కెమెరామ్యాన్ ఉన్నారు. కెమెరామ్యాన్ అంటే చూసి, ఏమండి ఇదే ఆఖరి నమస్కారం అవుతుందా మంది అన్న. నవ్వాడు అతను. నవ్వి లేదు విజయ్ దుర్గ గారు చూద్దాం అన్నాడు. అవునండి నాకు డౌట్, మనకి 5:30 వాడికి 5:25 ఉండొచ్చు, లేదు మనకి 5:25కే వాడికి 5:30 అయితే ఎట్లా అన్నా. చాలండి మేడం, బాంబ్ స్క్వాడ్ వచ్చి చూస్తున్నారు అన్నాడు. సరేలే అనుకున్నా. 5:30 సిగ్నేచర్ ట్యూన్ వెళ్ళిపోయింది. నమస్కారం దూరదర్శన్ కేంద్రం అనగానే పేలుతుందా ఉంటుందా, ఇదొక డౌట్. ఇంకోటి ఏంటంటే, నా హైలైట్స్ మొత్తం చెప్పేదాన్నమ్మా. హైలైట్స్కే 5 minutes టైం పట్టేది, వితౌట్ టెలిప్రాంప్టర్. మొత్తం ఆ రోజు ప్రసారం అయ్యే ఢిల్లీ కార్యక్రమాలతో సహా చెప్పేదాన్ని. సో చెప్పాను, మొత్తం అయిపోయింది. ముందుగా ఫలానా ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం అని చెప్పి అన్నాను. కెమెరా ఫేడౌట్, ఆడియో ఫేడౌట్ అయిపోయింది. ఊపిరి పీల్చుకున్నాం, అమ్మయ్యా అనుకున్నాం. అది ఆ అనౌన్స్మెంట్ అయ్యే వరకు ఎంత టెన్షన్ అంటే నిజంగానమ్మా. దోస్ వర్ ఆల్ మనము ఒక్కొక్కసారి నాన్న పులి అనుకోకూడదు. ఇదేదో వచ్చింది రూమర్ అని ఎట్లా అనుకున్నాం. పాపం అప్పటికే బాంబ్ స్క్వాడ్ వచ్చారు, మా ఆఫీస్ వాళ్ళందరూ, ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. అంగుళం అంగుళం కూడా వాళ్ళు చెక్ చేశారు. ఎవ్రీథింగ్ వెంట వెళ్ళనుకో, ఎటువంటి ఇది జరగలేదు. చెప్తున్నాను, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా నేను ఎన్నో ఫేస్ చేశాను. అంటే భయం లేదు, ఉంటే ఉంటాం, లేకపోతే డ్యూటీలో పోతాం. చావులు 100 సార్లు రావు కదా, చావు అనేది ఒకసారే వస్తుంది. ఆ చావు వచ్చినప్పుడు నేనుండను, నేను ఉన్నప్పుడు ఆ చావు రాదు, ఆత్రేయ గారు చెప్పినట్టు కదా. అట్లాగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేశానమ్మా, చాలా. అదే అంటే ఎంత నిబద్ధత మ్యామ్. ఇక్కడ బాంబు పేలుద్దేమో, ఇప్పుడు సేమ్ స్మైల్, సేమ్ ఇది, అందరితో మాట్లాడటం. అమ్మ చాలా గ్రేట్ మ్యామ్, చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే కుక్కల్ని తీసుకొచ్చి చాలా మంది స్టాఫ్ అప్పుడు